హాయ్ అండి. వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు రెగ్యులర్‌గా చేసుకునే టిఫిన్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేసుకుందామండి. ఇడ్లీలు తిని బోర్ కొట్టినప్పుడు అదే ఇడ్లీ పిండితో ఇలా దిబ్బ రొట్టె కూడా వేసుకోవచ్చు. ఇది చాలా బావుంటదండి. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా. ఇప్పుడు సేమ్ ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఇది ఇడ్లీ పిండండి. ఫర్మెంటెడ్ ఇడ్లీ పిండి. ఇది అప్పటికప్పుడు రుబ్బుకున్న ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు. లేపోతే ఫర్మెంటెడ్ పిండితో అయినా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద ఒక థిక్ బాటమ్ కడాయి పెట్టుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇది చిన్న కడాయి కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా అండి. ఒకవేళ మీరు పెద్దది తీసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువేసుకోవచ్చు. పిండి కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ కూడా గ్రౌండ్‌నట్ ఆయిల్ అయితే బావుంటదండి టేస్ట్. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో ఇడ్లీ పిండి వేసుకోవాలి. మనకి ఎంత థిక్‌నెస్ కావాలో అంత వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ పెట్టుకోవాలండి. ఇలా వాటర్ పెట్టుకోవడం వల్ల అన్ని సైడ్స్ చక్కగా ఉడుకుతుందండి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. నైఫ్ గానీ, టూత్‌పిక్ గానీ తీసుకొని ఇలా చెక్ చేయండి. ఇలా నైఫ్‌కి ఏమీ అంటుకోకుండా బయటికి వస్తే అది ఉడికిపోయినట్టు. ఇప్పుడు మధ్యలో పెట్టుకున్న గ్లాస్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గరిటె తీసుకొని సైడ్స్ అంతా ఇలా లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి. ఇంతే అండి దిబ్బ రొట్టె. ఇది చాలా బావుంటది. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా. ఏ చట్నీతో అయినా తినొచ్చండి. పల్లి చట్నీతో అయినా, టమాటా చట్నీతో అయినా, ఆవకాయతో అయినా. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.